ఈయన మొత్తం అంతా యాక్చువల్లీ నేను మార్కెటింగ్, నేను హైదరాబాద్ చూసుకుంటే ఈయనంతా మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ చూసుకుంటేనా గౌతమ్ రెడ్డి. ఈయన యాక్చువల్లీ కెమెరా ముందుకు రాడు ఈయన. బట్ సక్సెస్కు ఏమంటే సమస్యలే సక్సెస్ యాక్చువల్లీ చెప్పాలంటే. ఓకే, ఎందుకంటే మనకు అన్న ఇప్పుడు హైదరాబాద్ ఉంది, మనకి తెలంగాణ ఉంది, విజయవాడ అన్నీ ఉన్నాక ఇంత దూరం వచ్చి ఈ యూనిట్ పెట్టడానికి కారణం ఏంటి అన్న? ఇక్కడ వచ్చేసి ఒక ఉత్సాహవంతులు ఎవరైనా ఉంటే కదా, ఒక జిల్లా 100% వాళ్ళకి వర్క్ నేర్పిస్తాను, డీలర్షిప్ ఇస్తాను, మెటీరియల్ ఇస్తాను, వాళ్ళు మంచి సర్వీస్ ఇవ్వాలి. రైతులందరికీ నమస్తే అండి. ముందుగా మన ఛానల్ ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ రాజస్థాన్ జైపూర్లో ఉన్నామండి. ఇక్కడైతే బీజీఎల్ వాళ్ళదైతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందని చెప్పి మనకైతే చెప్పడం జరిగింది. ఇక్కడైతే రావడం జరిగింది. ఇక్కడ ఎలాంటి మనకి చాప్ కట్టర్లు ఏ మోడల్స్ ఉన్నాయి, అట్లాగే మనకి ప్రైస్ రేంజ్ ఎంత నుంచి ఎంత ఉన్నాయనే విషయాలు అయితే పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఉంటుందండి. ఇక్కడైతే మనకి నాయుడు అయితే తెలుసు, హైదరాబాద్లో తీసాము. ప్రజెంట్ అయితే ఇక్కడే ఉన్నాడు. ఒకసారి అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. ఇప్పుడు మనం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ రైతులు చాలా మంది అడుగుతున్నారు, ఏ డైరీ ఫామ్కి వెళ్ళినా కూడా బీజీఎన్ అనేది ఉంటుంది. అవును, అక్కడ వచ్చేసి మనకి మన ఈ సర్వీస్ ఎట్లా ఉందంటే చాలా బాగుందని చెప్తున్నారు. కాకపోతే ఎన్ని మోడల్స్ ఉన్నాయి ఇక్కడ, ఎట్లా ఏంటి ప్రాసెస్ ఒకసారి చెప్పండి. అట్లాగే మీ సీక్రెట్ ఏంది సక్సెస్కి ఈ 10 years నుంచి? సింపుల్ అని యాక్చువల్లీ దాంట్లో ఎలా అంటే 3 సెక్షన్లు ఉంటాయి. ఒకరు వచ్చేసి టెక్నికల్, నేను మార్కెటింగ్ చూస్తా. ఇంకోదని గౌతమ్, మా యాక్చువల్లీ తెలుసు కదా నీకు, గౌతమ్ రెడ్డి అని ఇంకొక ఆయన ఉంటాడు నాతో పాటు పార్ట్నర్ ఒక ఆయన. ఓకే, ఈ మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ అంతా అతను చూసుకుంటాడు, జైపూర్ కానీ ఇవన్నీ. సీక్రెట్ ఏం లేదు, ఈ సెక్షన్లు ఉంటాయి కదా 3, మీకు తెలియదు. ఎవరి పని వాళ్ళు చక్కగా చేస్తుంటే సక్సెస్ అనేది వస్తుంది. ఓకే, గౌతమ్ అన్న అయితే ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ ఇక్కడ ఉంటాడు కాబట్టి కనబడ్డు. మీరైతే హైదరాబాద్లో ఉంటారు కాబట్టి రెగ్యులర్గా వీడియోస్ చేస్తూనే ఉంటాం గౌతమ్. ఓకే ఓకే, అంటే ఈ సీక్రెట్ కావడానికి ఓన్ మ్యానుఫ్యాక్చరింగే కారణం యాక్చువల్లీ. బట్ సక్సెస్కు ఏమంటే సమస్యలే సక్సెస్ యాక్చువల్లీ చెప్పాలంటే. ఓకే, ఎందుకంటే మనకు కొన్ని కంప్లైంట్స్ వస్తాయి. కంప్లైంట్స్ మనం సాల్వ్ చేసుకుంటూ పోతేనే సక్సెస్ అవుతుంది. ఇంకోటి మన సక్సెస్ అంటే కంప్లైంట్స్ విపరీతంగా వస్తాయి. దాదాపు మనం 10 సంవత్సరాల నుండి ఇచ్చినాం. 10 సంవత్సరాలు అంటే ఇది హార్వెస్టర్ చాప్ కట్టర్ అనేది మెయింటెనెన్స్ ఉంటుంది. మెయింటెనెన్స్ లోపం ఉన్నా కానీ ఏదైనా ఉన్నా కానీ సమ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనము స్పేర్ పార్ట్స్ అరేంజ్ చేయడం కానీ సర్వీస్ ఇవ్వడంలో ఉండవు. ఈ రైతులకి ఏమంటే ఓకే వీజీఎన్ సర్వీస్ ఇస్తారు అనే ఒక నమ్మకం అనేది ఏర్పడింది. ఈ రోజు కాకపోయినా నెక్స్ట్ రోజు వస్తారు చెప్పిన ఆ విధంగా ఉంటుంది. ఇంకోటి ఎలా ఉంటుందంటే మనం ఎప్పటికెప్పుడు చేంజ్ అవుతూ ఉంటాం. ఎలా అంటే మనం స్టార్టింగ్ ఉన్నప్పటికీ ఒక రకంగా ఉంటుంది, మళ్ళీ ఇప్పటికి వచ్చేది చాలా మార్పు ఉంటుంది. ఓకే, ఈ స్టార్టింగ్ అని ఎలా అవుతుందంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫార్మర్స్ ఉంటారు, వాళ్ళ రిక్వైర్మెంట్స్ కొన్ని చెప్తారు, నాకు ఇలా కావాలని. ఈ మాడిఫికేషన్ని చేంజ్ చేస్తూ వాళ్ళకు అడిగిన విధంగా ఇవ్వడం ఒకటి ఉంటుంది, అడిగిన విధంగా స్పేర్ పార్ట్స్ ఇవ్వడం జరుగుతుంది, సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అదే సక్సెస్ అనమాట. ఓకే అన్న, స్పేర్ పార్ట్స్ విషయానికి వస్తే మొత్తం మన స్పేర్ పార్ట్స్ మొత్తం కూడా మీరు ఏ కంపెనీ అయినా కూడా ఇస్తున్నారు. ఇంకోటి కానీ దొరుకుతుంది. ఇప్పుడు యాక్చువల్లీ మనతో పాటు కాకుండా వేరే కంపెనీ స్పేర్ పార్ట్స్ అని అదే చేస్తున్నాం. ప్లస్ ఇంకోటి కానీ ఆల్మోస్ట్ మన ఎలా ఉంటుంది, మన ఎవరైనా ఉంటారు కదా లోకల్గా మెకానిక్, లాస్ట్ టైం కానీ మీకు చెప్పాను. అవును, ఎవరైనా కానీ చాప్ కట్టర్ మెకానిక్లు ఉంటే కదా మనల్ని అప్రూవ్స్ అయితే వాళ్ళకి డీలర్షిప్ ఇస్తాను, స్పేర్ పార్ట్స్ అరేంజ్ చేస్తాను, ఆ సరౌండింగ్ కాస్ట్ కానీ ఇస్తానని చెప్పాను. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ మనకి ఇప్పుడు ఏవి రెడీ అవుతున్నాయి? యాక్చువల్లీ మనకు వచ్చేసి మనకి యాక్చువల్లీ 13 మోడల్స్ ఉన్నాయి. 13 మోడల్స్ ఉన్నాయి. అవి యాక్చువల్లీ 13 మోడల్స్ అంటే మనం ఒక్కొక్కసారి ఒక మోడల్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఈ ప్లాంట్లో ఏమంటే మనకు ఏ మోడల్ కావాలనే కానీ మనకు వెంటనే తయారైపోతుంది. మనకి అక్కడ హైదరాబాద్కి వచ్చేస్తుంది. ఫార్మర్ అడిగిన వెంటనే వాళ్ళు అడిగిన మోడల్ ఇవ్వగలుగుతున్నాం. ఓకే, ఇంతకుముందు ఎలా ఉంటే కొద్దిగా డిలే అయ్యేది చాలా. అంటే మామూలుగా ఒక 1 week వెయిట్ చేయించాలి, ఒక 15 రోజులు వెయిట్ చేసేవాళ్ళు తెలియదు. ఇప్పుడు ఏం ఆల్మోస్ట్ అడిగిన రోజే డెలివరీ ఇవ్వగలుగుతున్నాం. ఓకే అన్న, ఇప్పుడు హైదరాబాద్ ఉంది, మనకి తెలంగాణ ఉంది, విజయవాడ అన్నీ ఉన్నాక ఇంత దూరం వచ్చి ఈ యూనిట్ పెట్టడానికి కారణం ఏంటి అన్న? ఇక్కడ వచ్చేసి ఒక అడ్వాంటేజ్ ఏమవుతుందంటే ఇప్పుడు మన ఇక్కడ ఒక హబ్ అనేది యాక్చువల్ చాప్ కట్టర్లకు. ఓకే, ఇప్పుడు ఏదైనా కానీ మన బీడ్ ఐటమ్స్ కొన్ని ఉంటాయి, హబ్బులు కానీ కొన్ని మౌత్ పీస్ కానీ కొన్ని ఐటమ్స్ గేర్లు ఉంటాయి. ఓకే, ఇక్కడ పౌండరీస్ ఎక్కువ ఉంటాయి అనమాట, తక్కువ రేట్లో మనకు దొరుకుతాయి. ప్లస్ ఇంకోటి ఐరన్ కానీ వర్క్ మన స్ట్రక్చర్ వర్క్స్ కానీ ఆల్మోస్ట్ ఏమంటే మనం అనుకున్నవి ఇప్పుడు కావాలనుకుంటే కానీ మనం వెంటనే మనం డెలివరీ ఇవ్వగలుగుతాం. ఓకే, ఇప్పుడు మనం పర్టికులర్గా మనం అక్కడ ఉన్నాం అనుకోండి, ఏదైనా కానీ సబ్బు చాలా డిస్టెన్స్ పోయి మనం అన్ని చేసుకోవాల్సి వస్తుంది. ఇక అట్లా కాదు, మొత్తం అన్ని ఇక్కడ హబ్బులో ఉంటాయి కాబట్టి మనకి స్పేర్ పార్ట్స్ కానీ అన్ని పౌండరీస్కి సంబంధించి అన్ని వర్క్లు ఇక్కడ త్వరగా అందుబాటులో ఉంటాయి కాబట్టి మనం చాప్ కట్టడం త్వరగా రెడీ అవుతుంది. ప్లస్ మన ఫార్మర్స్ కోరుకునే విధంగానే మనం ఇవ్వగలుగుతాం. ఇప్పుడు ఫార్మర్స్ నాకు ఈ విధంగా అంటారు. సపోజ్ కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని ఏరియాల్లో ఇప్పుడు ప్లాస్టిక్ డ్రిప్ పైపులు కట్ చేసే ఉంటాయి, వాళ్ళు ఒక కొద్దిగా రిక్వైర్మెంట్ అడుగుతారు. వాళ్ళు ఏ విధంగా అడుగుతారో ఆ విధంగా మనం కట్ చేస్తాం. కొన్ని ఏరియాలో ఏం చేస్తారు షీఫామ్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. కొంతమంది వాళ్ళు కటింగ్ విధానం ఉంటుంది, వాళ్ళు ఏ విధంగా అడుగుతున్నారో చేసి ఇవ్వగలుగుతున్నాం అనమాట.
అంటే ఫార్మర్కి ఏ విధంగా అవసరం ఉంటుందో ఆ విధంగా మనం చేసేయగలుగుతున్నాం కాబట్టి మనం ఈ విధంగా సక్సెస్ అవుతున్నాం ఓకే అన్న. అందుకోసం అంటే ఇక్కడ ఎంచుకోవడానికి కారణం అయితే అది అదేనా ఈ ప్లేస్ ఎంచుకుంటే. అదే కాకుండా మాది ఎలా ఉంటుందంటే టీమ్స్ ఉంటాయన్న, ఎలా ఉంటుంది కొద్దిగా టెక్నికల్ వాళ్ళు ఉంటారు. టెక్నికల్ గా సర్వీస్ లో పోయినప్పుడు అక్కడ మనకు కొన్ని జరిగేవి ఉంటాయి, సమస్యలు జరిగేవి ఉంటాయి, వాళ్ళు మనకు చెప్పడం జరుగుతుంది. మార్కెటింగ్ లో మనం పోయినప్పుడు కానీ చాలా సమస్యలు చెప్తారు. ఇవన్నీ ఒక ఫిల్టరైజ్ చేసుకొని నెక్స్ట్ మనం ఏ విధంగా చేంజ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలనే కాన్సెప్ట్ లోనే మనం ముందుకు వెళ్తుంటాం అనమాట. ఓకే, మనం ఎప్పటికే కానీ ప్రతి దినము ఇది ఎలా ఉంటుందంటే ప్రతి దినం నేర్చుకుంటూనే ఉండాలి. మనం ఇంత కష్టపడి చేసినా కానీ సమస్యలు వస్తూనే ఉంటాయి. ఓకే, సమస్యలు ఉదయం నుండి సాయంకాలం వెళ్తూనే ఉంటాయి, కానీ సాల్వ్ చేసుకుంటూనే ఉంటుంది. అన్న ఇప్పుడు మనకి ఎన్ని మోడల్స్ రెడీ ఉంటాయన్నా? 13 మోడల్స్ ఉన్నాయి. 13 మోడల్స్ ఎనీ టైం కూడా మనకి ఇక్కడ నుంచి హైదరాబాద్కి వస్తుంటాయి. హైదరాబాద్ యాక్చువల్లీ మెయిన్ బేస్ ఏమైందంటే ఇక్కడ నుండి మనం ఏం చేస్తున్నాం, డైరెక్ట్గా కర్ణాటక పంపిస్తున్నాం, ఓకే, డైరెక్ట్గా ఆంధ్ర పంపిస్తాం, డైరెక్ట్గా ఒడిశా పంపిస్తున్నాం, ఎంటర్ సౌత్ ఇక్కడ నుండి సప్లై చేస్తాం. సౌత్ మొత్తం మనకి జైపూర్ నుంచే. సౌత్ మొత్తం అంతా. ఇప్పుడు యాక్చువల్లీ మనకు ఇంకోటి బెంగళూరులో కానీ హబ్ ఉంది. ఇప్పుడు మనం తమిళనాడు ఇది కేరళకి పంపించాలంటే యాక్చువల్లీ ఇక్కడ బిజినెస్ తక్కువ ఉన్నా కానీ ఆ హబ్ నుండి అక్కడ పంపిస్తున్నాం. అంటే నియర్ బై వాళ్ళకి ఏమైందంటే కస్టమర్ అనేది ట్రాన్స్పోర్ట్ అమౌంట్ అనేది తగ్గుతుంది, ప్లస్ వాళ్ళకు అందుబాటు ధరలు దొరుకుతుంది, ప్లస్ స్పేర్ పార్ట్స్ కానీ మనం 1 డేలో ఇవ్వచ్చు వాళ్ళకు. ఓకే, ఇప్పుడు బెంగళూరు ఉంది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మనం ఇంకా చాలా మార్పు ఎలా చేస్తున్నామంటే ఎక్కువ మందిని డీలర్స్ని అపాయింట్ చేయాలని. ఇప్పుడు యాక్చువల్లీ మన దగ్గర లిమిటెడ్గా ఉన్నారు. ఓకే, డీలర్షిప్ కూడా ఇస్తున్నారు, ఇంకా ఇస్తున్నాం. అది కానీ డీలర్షిప్ ఎలా ఇస్తామంటే ఉత్సాహం ఉన్న వాళ్ళు, ఉత్సాహం అంటే చాలా మంది ఏం చేస్తారంటే మిషన్ అమ్ముతున్నారు కానీ సర్వీస్ అనేది పట్టించుకోవట్లేదు. అవును. ఇంకోటి నెంబర్ 2 వచ్చేసి స్పేర్ పార్ట్స్ కానీ మెయింటైన్ చేయరు. ఓకే, మిషన్ అమ్మినామా చేతులు పెట్టుకుంటే కరెక్ట్ కాదు. ఓకే, నీకు అర్థమైంది కదా. వాళ్ళకు ఏం చేయాలంటే ఎవరైనా ఉత్సాహంగా అంటే బాగా ఉత్సాహంగా ఫీల్డ్లో తిరిగి రైతుల దగ్గర కలిసేసి సర్వీస్ బాగా ఇచ్చినట్టు కదా వాళ్ళకి మేజర్ ప్రయారిటీ ఇస్తాం. ఓకే, అవసరమైతే ఆ ఉత్సాహం ఉన్న వాళ్ళకు మేము వర్క్గా నేర్పిస్తాం. సర్వీస్ అనేది ఏ విధంగా చేయాలా, రైతులకు ఏ విధంగా మీరు అందుబాటులో ఉండాలి అన్నీ చెప్తాం వాళ్ళకు. ఇప్పుడు ప్రతి ఒక్క జిల్లాకు ఒక పర్సన్ అనేది మ్యాండేటరీ కావాల్సి వస్తుంది. ఎందుకంటే మనం 10 సంవత్సరాలు కొన్ని వేల షాప్ కార్డులు ఇచ్చినాం. అవును. మనం ఇప్పుడు ఎందుకంటే పాత వే కొద్ది ఇప్పుడు సర్వీస్కి వస్తున్నాయి మొత్తం అన్ని. ఓకే, ఓకే, అది కానీ మీకు చెప్పండి. ఈ 10 సంవత్సరాలు కూడా ఇలానే స్టాండర్డ్ మెయింటైన్ చేసుకుంటూ ఇంతవరకు అయితే ఎవరు లేరు. యాక్చువల్లీ ఇంకోటి సార్ ఎలా అవుతుందన్న, ఇది మనం అప్డేట్ అవుతూనే ఉండాలి కొన్ని, ఎందుకంటే ఏదో దాంట్లో మనం చేంజ్ అవుతూ ఉండాలి. బట్ అన్ని చేంజ్ చేసుకుంటూ పోతే కన్నా ఈ మనం 9 ఇయర్స్ బ్యాక్ 8 ఇయర్స్ ఇచ్చిన వాళ్ళకు ఆ స్పేర్ పార్ట్స్ అందుబాటు చేయాలంటే కష్టం అవుతుంది. ఎప్పుడు కొన్నా కానీ ఆ స్పేర్ పార్ట్స్ అనేది మెయింటైన్ చేయాలి. ఓకే, మనకి ఏ చిన్న పనిముట్టు పోయినా కూడా అది మీరు అవి వాళ్ళకి రైతులకు ఇస్తారు కాబట్టి ఎనీ టైం కూడా వాళ్ళకి కావాలనుకున్నప్పుడు కంపల్సరీ ఇస్తారు. మీరు సండే కానీ మండే కానీ ప్రతిరోజు ఉంటుంది మీకు. అందుకోసమనే రైతులు 24 అవర్స్ 365 డేస్ ఉంటారు కాబట్టి రైతులు మీ చాప్ కట్టర్ని, మీ విజయన్ అగ్రో ఇండస్ట్రీని చాలా మంది నమ్ముతున్నారు, చాలా మంది వచ్చి తీసుకుంటున్నారు కూడా. చాలా మంది కూడా నేను ఎక్కడ డైరీ పోయినా కూడా విజయన్ అనేది ఇదే ఉంటుంది. అంటే మనం అందరినీ సాటిస్ఫాక్షన్ చేయలేము ఫస్ట్ పాయింట్, ఎందుకంటే హోప్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు కొన్ని చెప్పకూడదు. మనకి ఎలా ఉంటుంది అంటే ఓకే 90% మంచి వాళ్ళే ఉంటారు. ఓకే, 1 or 2 ఎందుకంటే మనం అంటే విసుక్కునే వాళ్ళుగా ఉంటారు. ఎలా అంటే ఇప్పుడు ఇన్ టైంలో నేను సర్వీస్కి పోలేను అనుకో, అప్రాక్సిమేట్లీ ఒక రోజు లేట్ అయింది అనుకో, వాళ్ళు చాలా బాధపడతారు. ఎందుకంటే లైఫ్ స్టాక్ కదన్నా, వాటికి ఫీడ్ అనేది ఇంపార్టెంట్, మెయిన్ ఇంపార్టెంట్. అవును. అందుకే నేను ఏం చేస్తున్నాను, ప్రతి ఒక్క ఎవరైనా కానీ నియర్ బై ఎవరున్నా కానీ యంగ్స్టర్స్ ఎవరైనా పిల్లగాళ్ళు ఉత్సాహవంతులు ఎవరైనా ఉంటే కదా ప్రతి ఒక్క జిల్లాకు 100% వాళ్ళకి వర్క్ నేర్పిస్తాను, డీలర్షిప్ ఇస్తాను, మెటీరియల్ ఇస్తాను, వాళ్ళు మంచి సర్వీస్ ఇవ్వాలి. మెయిన్ వచ్చేసి వాళ్ళు మంచి సర్వీస్ ఇస్తే వెరీ హ్యాపీ. ఓకే, కర్ణాటక రైతులకు దగ్గరే ఇంకా అవుతున్నారు. ఇంకా అంతే కదా, కాంపిటీషన్ అనేది ఎక్కువ పెరిగింది అనుకోండి, రైతుకి అనేది మంచి సర్వీస్ వస్తుంది. ఓకే, ఈ డీలర్షిప్స్ అందుకే ఇస్తున్నారు. ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే మీకు కాల్ చేయొచ్చు, హ్యాపీగా కాల్ చేయండి. వీడియో పైన నెంబర్ ఉంది, డైరెక్ట్ మీరు కాల్ చేసి డీలర్షిప్ కావాలంటే ప్రతి జిల్లా నుంచి కూడా ఒకరికైతే అవకాశం ఇస్తున్నారు విజయన్ అగ్రో ఇండస్ట్రీస్ వాళ్ళు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే, మీకు నేర్చుకోవాలనే తపన ఉంటే మాత్రం కంపల్సరీ అన్ననైతే సంప్రదించండి. నాయుడు అన్న ఎనీ టైం కూడా హైదరాబాద్ హైతనగర్లో వీళ్ళది హెడ్ ఆఫీస్ ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ మాత్రం ఇక్కడ జైపూర్ నుంచి అయితే వస్తుంది. అన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో గౌతమ్ అని ఉన్నారుగా, వాళ్ళని కూడా ఒకసారి. విజయన్ అగ్రోకి 2 పిల్లర్లు ఉంటాయి, ఒకటి నాయుడు ఒకటి గౌతమ్ అంటారు కదా. సో నాయుడు అంతా హైదరాబాద్లో మనకి మార్కెటింగ్ అయినా హెడ్ ఆఫీస్ అయినా అన్ని మేనేజ్ చేసుకుంటూ ఉంటాడు. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నేను చూసుకుంటా ఉంటాను. 10 పశువులకు సంబంధించి షాప్ కట్టిన అంటారు. 10 పశువుల్లో ఒక 5 దూడలు అయితే పక్కా ఉంటాయి కదా. ఉంటాయి. 1 yearలో 15 అయితే కదా. 3 సంవత్సరాల్లో 20 అయితే కదా. ఏదైనా కానీ
కొనేటప్పుడు అడ్వాన్స్డ్గా కొంచెం ఎక్కువగా కొనుక్కుంటే బెటర్. 20 పశువులకు ఉపయోగపడి చాలా ఉపయోగపడుతుంది. ఓకే ఓకే. ఇలాంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. మీకు అర్థమైంది కదా, డిఫరెంట్ ప్లేస్ నుండి తెచ్చుకుంటారు, అమ్ముతున్నారు. ఓకే ఓకే. అందుకే నేను ఏం చేస్తున్నా, మెయిన్ ఫోకస్ ఎక్కడ పెడుతున్నానంటే, ఇప్పుడు ఆల్రెడీ అంటే ఒక చైనా నుండి ఇంపోర్ట్ చేసిన కాంపాక్ట్ మోడల్ కాకుండా ఇండియాలో మేక్ ఇన్ ఇండియాలో ఏవో ఉన్నాయో ఆ చాప్కర్లకు సంబంధించి అన్ని స్పేర్ పార్ట్స్ మెయింటైన్ చేయాలనే కాన్సెప్ట్ నాది. అది ఇవన్నీ కూడా మనకి చాలా పెద్ద ప్లాంట్ అండి. ఇదైతే మనకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇది విజయన్ వాళ్ళది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ తయారు చేసిన తర్వాత మనకి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు కూడా ట్రాన్స్పోర్ట్ అన్న 4 స్టేట్ల ప్రజెంట్. ఇప్పుడు అన్న సౌత్ కంతా మనమే అన్న సప్లై, అన్న సౌత్ కంతా సప్లై. ఓకే. ఎందుకంటే సౌత్ మొత్తం. ఓకే. కర్ణాటకలో అయితే కొన్ని ఏరియాలో బాగానే ఉందన్న, కొన్ని ఏరియాలో చాలా వెనుకబడి ఉన్నాం. ఈ తమిళనాడు చాలా వీక్ ఉంది. తమిళనాడు చేసుకో, కేరళ అసలు కొన్ని అంటే లిమిట్లో పంపిస్తున్నాం కేరళకు. కానీ రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.